మనం ఒక దీనికి పేరు పెట్టాలన్నా, ఒక స్టాచ్యూ పెట్టాలన్నా, సెక్రటేరియట్కి పేరు పెట్టాలన్నా కూడా ఎవడేమనుకుంటాడో అనేటువంటి ఒక ధోరణిలో ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర. నేను అనుకోవడం అయితే ఆయన ఎదిగితే వాళ్ళ పార్టీలకు ప్రాతినిధ్యం ఉండదు, ప్రభావం ఉండదు. కాబట్టి వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలనే మనం లీడర్లుగా ప్రొజెక్ట్ చేయాలి, వాళ్ళే దేశ నిర్మాతలని చెప్పాలి అనేటువంటి ఒక ధోరణి దానిలో మనకి కనబడతాం. కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఒక మంచి అనాలజీ తీసుకొచ్చినారు. మొత్తం తెలంగాణ సమాజము కదిలింది. తెలంగాణ సమాజం అంతా ఒక అద్భుతమైన పోరాటంతో అదే అంబేద్కర్ సూచించిన రాజ్యాంగం ప్రకారం నిద్రాహారాలు మాని తెలంగాణను సాధించుకుంది. కానీ ఎక్కడో ఈ పోరాడినటువంటి వాళ్ళలో, ముఖ్యంగా దళిత బహుజనులలో, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మంది మీకు ఎదురొడ్డి పోరాడినారు. 100%. మనం ఆత్మహత్యలు చేసుకున్న లిస్ట్ నేను కంపైల్ చేసినప్పుడు చాలామంది ట్రైబల్స్, దళిత్స్, ఇట్లాంటి పిల్లలు చాలామంది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. అంటే వాళ్ళకు ఈ రాష్ట్రం ఏర్పడడం అనేది తెలంగాణ దళితులకు, బహుజనులకు ఒక కళలాగా ఉండింది. ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు కేసీఆర్ గారు, దళిత బంధు అని. కాకపోతే దాన్ని కూడా మేము అంటే ఈ కేసీఆర్ గారు తప్పు కాదు, లేదా దళిత బంధు ద్వారా ఫలాలు అందుకున్న కొన్ని కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాల తప్పు కాదు. మేము ఒక పార్టీగా ప్రభుత్వంలో ఆనాడు భాగస్వాములుగా, అధికారులుగా, కార్యకర్తలుగా, మా పార్టీ కార్యకర్తలుగా మేము ఈ పథకం యొక్క సదుద్దేశాన్ని ప్రజలకు వివరించి చెప్పడంలో మాత్రం మేము విఫలమైనాం. ఎట్లా అంటారా, సమాజంలో ఎట్లాంటి మార్పులు వచ్చినాయంటే నాకేం వచ్చింది అన్న దానికంటే ఎక్కువ మీకు వచ్చిన దాని మీద నాకు ఎక్కువ కొంత అసూయ అనండి, ఇంకోటనండి, కొంత చిన్న జెలసీ అనండి ఉన్నది. ఎందుకు మీ విశ్లేషణలు పోస్ట్ మార్టంలలో అసలు దళిత బంధు ఇవ్వడం వల్లనే ఓడిపోయినామనే భావన కూడా వచ్చింది. నిన్న ఒక మాట చెప్తాను మీకు. నిన్న నేను ఒక టీవీ స్టూడియోలో కూర్చుంటే దళిత బంధు గురించి ఇదే ఇప్పుడు మీకు చెప్తే నాకు ఒక తమ్ముడు ఒక ఆయన SMS పంపినాడు. తర్వాత మీరు దళిత బంధు అని పేరు పెట్టకుండా ఉపాధి బంధు అని పేరు పెట్టి చాలామందికి అందరికీ అవకాశాలు కలిగిస్తామంటే వేరే లెక్క ఉండేదని పెట్టినాడు. అంటే ఇంకా కూడా మన సమాజంలో ఈ పథకం దళితుల ఉద్ధరణ కోసమే పెట్టినప్పుడు దళితుల ఉద్ధరణ అని ఎందుకన్నారు కేసీఆర్? ఇప్పుడు సమాజం ఒక పిరమిడ్ అనుకుంటే ఆ పిరమిడ్లో అట్టడుగున ఇవాళ ఉన్నది దారిద్ర్య రేఖకు దిగువన ఏ ఊరికి పోయినా ఈరోజు నిజంగా ఎవరు కడు పేదరికంలో ఉన్నవాళ్ళు అంటే ఈ రోజు కూడా, ఈ నిమిషానికి కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ ఊరికి వెళ్ళినా ఖచ్చితంగా దళితులే అందులో ఉంటారు. అందుకే కేసీఆర్ ఉద్దేశం ఏముందంటే లెట్ us స్టార్ట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, ఆడికెళ్ళి అంచెలంచెలుగా అన్ని వర్గాల్ని ఆకట్టుకోవాలని. కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే, కేసీఆర్ గారు కొంత ఎమోషనల్ లీడర్. అవును, చాలా ఎమోషనల్గా అనేస్తాడు, కానీ ప్రాక్టికల్గా అది ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాలు ఆలోచించాడు. ఇట్లాంటి పథకాలని ఆలోచించేటప్పుడు దళిత బంధు కూడా అంతే ఎమోషనల్గా తీసుకున్నటువంటి నిర్ణయం, మంచి నిర్ణయం. నేనేమంటున్నానంటే ఎమోషనల్గా తీసుకోవడం అనేది హార్ట్ తోటి తీసుకునేటువంటి, నువ్వు ఆలోచించి లెక్కలేసుకొని తీసుకునేది నువ్వు క్యాలిక్యులేషన్ తోటి చేసుకుని. నేను అనుకోవడం అట్లా తీసుకొని నష్టపోయినామనే భావన ఏమన్నా వచ్చిందా మీకు? నేను ఏమన్నా అంటే కేసీఆర్ ఈజ్ ఎ డ్రీమర్. కేసీఆర్ ఆయన ఒక స్వాప్నికుడు. డేర్ టు డ్రీమ్ బిగ్ అంటారు కదా, మార్టిన్ లూథర్ కింగ్ చెప్పినట్టు ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనే అద్భుతమైన స్పీచ్ ఉంటుంది. అట్లా కేసీఆర్ గారు కొన్ని అసాధారణమైన, అసాధ్యమైన అనుకునేటివి కూడా కొన్ని కళలు ఆయన అట్లా ఊహిస్తుంటాడు. ఆయన కల్పన కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జాక్ట్లీ తెలంగాణ రాష్ట్ర సాధన అనండి, లేకపోతే భారత రాష్ట్ర సమితి అని పెట్టిన, భారతదేశంలో కూడా మనం అంటూ మన ప్రభావాన్ని చూపెట్టాలని ఆలోచించిన హీ డ్రీమ్స్ బిగ్, హీ కాంట్ థింక్ స్మాల్. కేసీఆర్ గారితో ప్రాబ్లం ఏంటంటే హీ కాంట్ థింక్ స్మాల్. సో ఆయన దళిత జాతి ఉద్ధరణ కోసం కూడా మీటింగ్ అని పెట్టి ఎమ్మెల్యేస్ అందరితో మీటింగ్ పెట్టినారు. మొత్తం అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు వచ్చినారు, బట్టి విక్రమార్క గారు, ఇంకా చాలామంది పెద్దలు వచ్చినారు, మోత్పల్లి నరసింహులు గారు వచ్చినారు, ఇంకా చాలా మంది బయటకు వచ్చి పోయినారు కూడా, చాలామంది పోయారు. అయితే ఆ మీటింగ్లో కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ సార్ ఏం చేద్దాం దళిత బంధు అంటే దళితుల కోసం స్పెషల్గా ఏం ప్రోగ్రామ్ తెద్దాం, ఒకటి అప్పటికే SC ST సప్లాన్ వచ్చింది, ఇంకోటి వచ్చింది, కానీ ఇంకా ఏం చేద్దాం అని పిలిస్తే ఎవరు కూడా సార్ ఏం లేదు, ఒక కుటుంబానికి ఒక 2 లక్షల రూపాయలు చొప్పున మనం ఒక కార్పొరేషన్ లోన్ ఇద్దాం ఇట్లే మాట్లాడుతున్నారు తప్ప అంతకంటే ఎక్కువ చెప్పట్లేదు. చివరికి ఆయననే సమ్అప్ చేసి ఏమన్నాడంటే ఇట్లా కాదు, సరే ఏదేమైనప్పుడు మీరు అన్నారు ఇమోషనల్ రెస్పాన్స్, ఈజ్ ఎ ఇమోషనల్ మ్యాన్. ఆయన రెస్పాన్సెస్ కానీ ఆయన ఆలోచనలు కానీ ఇమోషనల్ నుంచే వస్తాయి. కాబట్టి ఆయన టగమని అన్నది ఏంటంటే ఒక కుటుంబం, ఒక తరం మీరు కనుక వాళ్ళను ఒక్కసారి ఆ పావర్టీలోంచి బయటికి తీసుకురాగలిగితే, ఎందుకంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పినారు మాకు, మా అందరినీ కూర్చోబెట్టి చెప్పినారు లెజిస్లేచర్ పార్టీని. ఇప్పుడు ఒక వ్యాపారస్తుల కుటుంబమే అనుకోండి, వాళ్ళ చేతిలో 10 లక్షల రూపాయలు పెడితే 10 లక్షలను పునరుత్పత్తి చేసి 20 లక్షలు ఎట్లా చేయాలో వారికి ఎవరు చెప్పే అవసరం లేదు, వాళ్ళకి అట్లా అలవాటు తరతరాలుగా వచ్చింది.
కానీ దళిత జాతికి కూడా, దళితుల్లో కూడా మనం ఈ ఆలోచన విధానాన్ని మార్చాలి. ఎంతో కొంత ఈ పెట్టుబడితో ప్రేరణ కల్పించి ఒక్కసారి వాళ్ళని ఆ సోషల్ స్ట్రాటాలో ఎక్కడైతే ఉన్నారో నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలనేది ఆయన ఎజెండా. నేను ఇందాక అన్నట్టు ఇక ఆయన ఒక స్వాప్నికుడు. ఆయనకి ఏంటంటే ఇట్లాంటి అసాధారణమైన కళలు కన్నా కంప్లీట్గా బూమరాంగ్ అయిపోయి దళితుల పట్ల వ్యతిరేకత రావడానికి కూడా కారణమైంది. బూమెరాంగ్ అనను కానీ ఒకటి మాత్రం జరిగింది. దీన్ని వాడుకున్న కాడ కొన్ని చోట్ల అద్భుతాలు మేము క్రియేట్ చేయగలం. ఉదాహరణకి నా నియోజకవర్గంలో నేను నా కళ్ళతో నేను చూసినవి, నేను ఇనాగరేట్ చేసిన కాబట్టి చెప్తాను. 9 మంది దళిత సోదరులు మా దగ్గర, మా పదిరా అనే ఊరు ఉంటుంది, ఎల్లారెడ్డిపేట మండలం పదిరా అనే ఊరు. 9 మంది కలిసి ఒక పెట్రోల్ బంక్ పెట్టుకున్నారు. 3 దళిత సోదరులు రంగంపేట అనే ఊరు, వీర్నపల్లి మండలం, నా కాన్స్టిట్యున్సీలో. వాళ్ళు 3 కలిసి 30 లక్షల రూపాయలు దళిత బంధులో వస్తే విజయలక్ష్మి ఇండస్ట్రీస్ అని పెట్టుకొని 3 కోట్ల రూపాయల రైస్ మిల్ వాళ్ళు పెట్టినారు బ్యాంక్ సహకారంతో, 30 లక్షల ప్రేరణతో. ఇంకొక కుటుంబం ఒకటి సార్ ఎట్లుంటుంది అంటే, అందరం పస్తులున్న పర్వాలే, కానీ ఒక్కడికో కొంతమందికో మాత్రం ఫుడ్ దొరికితే మాత్రం ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఈక్వల్ డిస్సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈక్వల్ డిస్సాటిస్ఫాక్షన్ భరిస్తారు కానీ ఒక పార్షియల్ సాటిస్ఫాక్షన్ భరించలేదు. అది మాత్రం అది మేము గ్రహించలేకపోయింది.